బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు. దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం. ఏపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలలో 13,000 జమ చేయనున్నారు. మిగిలిన 2,000 పాఠశాలల అభివృద్ధికి ఉపయోగిస్తారు. అర్హులైన తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు GOMS నంబర్ 27 రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాలలో 67,27,164 మంది విద్యార్థులకు 15,000 చొప్పున జమ చేయనున్నారు. ఇక ఈ 15,000లో 2,000 రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని ఆదేశాలలో వెల్లడించారు. తల్లికి వందనం నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1000, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో 1000 చొప్పున మినహాయించి మిగిలిన 13,000 ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో నిధులు జమ చేయాలన్నారు. పథకానికి నిధులు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు 1వ తరగతిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఈ పథకం రూల్స్ రెగ్యులరైజేషన్ విషయానికి వస్తే విద్యార్థి రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి, దరఖాస్తులో తల్లి అయి ఉండాలి, కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి, నమోదు చేసుకుని తల్లులు పిల్లలను వెంటనే గృహ డేటాబేసుల్లో నమోదు తప్పనిసరి, ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఖచ్చితంగా ఈ KYC ఖచ్చితంగా ఉండాల్సిందే, బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి, లేకుంటే డబ్బులు పడవు, అలాగే NPCIతో ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి. గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియకు రాష్ట్రంలో ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తాయి. అందులో నమోదు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సిబ్బంది అందిస్తారు. అక్కడికి వెళ్లేటప్పుడు కొన్ని పత్రాలు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. తల్లి పిల్లల ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు, ఓటర్ కార్డు గుర్తింపు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పిల్లల డీటెయిల్స్ తీసుకువెళ్ళాలి. అందులో పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 75% అటెండెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. తల్లికి వందనం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్లైన్ పద్ధతులు ఉన్నాయి. గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు అక్కడి సిబ్బందికి ఇవ్వచ్చు. వాటిని అధికారులు నిర్ధారిస్తారు. ఆ తర్వాత 15,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.